హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కమ్మగా క్యారెట్ పాయసం చేసేద్దామా? ఎప్పుడు సేమియా పాయసం ఏం చేసుకుంటారండి, ఒకసారి ఇట్లా క్యారెట్తో కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పాపకైతే బాగా నచ్చింది. ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకసారి ట్రై చేసి పెట్టండి. మళ్ళీ చేయడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్తే ముందుగా క్యారెట్ని అయితే ఇట్లా తురిమి పెట్టేసుకోండి. క్యారెట్లో సగం క్వాంటిటీ కంటే తక్కువగా సగ్గుబియ్యం నానబెట్టుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడయ్యాక ఫస్ట్ ఏం ఫ్రై చేయాలి? డ్రై ఫ్రూట్స్లో ఏది ఫ్రై చేయాలి? బాదం మరియు క్యాష్యూస్ ఫ్రై చేయాలి. ఫస్ట్ కిస్మిస్ తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఫస్ట్ జీడిపప్పు బాదం ఫ్రై చేశాక లాస్ట్లో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, కిస్మిస్ కూడా ఫ్రై అయ్యాయి, మంచిగా ఉబ్బిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. లాస్ట్లో మొత్తం మళ్ళీ రెసిపీ అంతా అయిపోయాక లాస్ట్లో వేస్తాం ఇవి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ క్యారెట్ని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోతుంది అప్పుడు. అయితే ఇట్లా క్యారెట్ తురిమేటప్పుడు ఇలా సన్నగా ఉన్న వైపు తురుముకోండి. ఇటువైపు 2 రకాలు ఉన్నాయి కదా, ఇట్లా సన్నగా ఉన్న వైపే తురుముకోండి, బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత కాస్త వాటర్ వేసుకోండి. ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వండి క్యారెట్ని. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లోకి సగ్గుబియ్యం వేసేసుకోండి. నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం వేసేసుకోండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి పాలు వేసేసుకోండి. మనం 1 కప్పు క్యారెట్ తీసుకున్నాం కదా, సో 2 కప్పుల పాలు, అదే కప్తో 2 కప్పుల పాలు వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. అదేవిధంగా క్యారెట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ కూడా వేసేసుకోండి. ఇంకా ఇట్లా ఒక పొంగు వచ్చే వరకు ఉంచి కాస్త సగ్గుబియ్యం అనేది ఉడికిపోతే సరిపోతుంది. ఎలాగో క్యారెట్ ముందుగానే ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కాస్త సగ్గుబియ్యం ఉడికితే సరిపోతుంది. ఇంకా సాబుదానా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. మళ్ళీ ఎలాగో చల్లారిన తర్వాత కాస్త దగ్గరికి వస్తుంది. కాస్త చల్లారాక చూడండి, కలర్ఫుల్గా భలే ఉంది కదా, పైన మొత్తం ఇట్లా నెయ్యి అట్టగట్టిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకోండి. దీన్ని ఇట్లా స్టైల్గా గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. పైనుంచి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.